పాపము చేస్తూ పాపంలోనే ఉండడం దేవుని చిత్తం కాదు. పాపంలో నుండి బయటికి రావాలి, మరి నువ్వు దేవుని సహాయం కోరాలని మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు సంసోన్ గురించి మనము ధ్యానించబోతున్నాం. సంసోను అనే పేరుకు సూర్యప్రకాశం, సన్షైన్ అని అర్థం. సన్షైన్ ఆయన పేరుకి అర్థము సన్షైన్ అంటే సూర్యప్రకాశం. అంత ప్రకాశించాల్సిన వ్యక్తి మరి చీకటి అనుభవిస్తున్నాడు. పాపం చేసి తన జీవితం అంతా చీకటిగా మారినట్టు మనం చూస్తున్నాం. వెలుగ్గా ఉండాల్సిన వ్యక్తి పాపం ద్వారా చీకటి బ్రతుకును అనుభవించి అలాగే మరణించినట్టు మనం చూస్తున్నాం. సంసోను ఆయన మరి పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉండింది. సంసోను గురించి మీరు పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 13 నుండి 16 అధ్యాయంలో, జడ్జెస్ 13 chapter to 16, ఈ 13, 14, 15, 16 4 అధ్యాయాల్లో సంసోన్ గురించి మీరు చదువుతారు. ఆయన మనోవా అనే వ్యక్తికి తన భార్య దేవుడు దర్శనంలో చూపెడతాడు. అంటే మీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు, అతడు ప్రత్యేకింపబడి ఉండాలి, దేవుని కొరకు నాజీరు చేయబడి ఉండాలి. నాజీరు చేయడం అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడడం. ప్రజల్లో నుండి వారు వేరుగా ఉంటారు. ప్రజల తీరు వేరు, నాజీరు చేయబడిన వారు, దేవుని చేత ఏర్పాటైన వారు వేరుగా ఉంటారు. మరి సంసోను మరి ద్రాక్షారసం కానీ ఈ లోక భ్రమల తట్టు కానీ లగ్జరీస్ అంటే లోక సుఖభోగాల తట్టు కానీ కాకుండా తన తల మీదకి క్షౌరపు కత్తి కూడా రాకుండా అలాగూ దేవుని కొరకు వారిని పెంచాలి, సంసోన్ను పెంచాలని తల్లిదండ్రులకు దేవుడు ఆదేశిస్తాడు. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉండింది. గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ ఫార్ శాంసన్. అందుకే పుట్టుకతోనే మరి తల వెంట్రుకలు క్షౌరపు కత్తి రాకుండా ఆ తల వెంట్రుకలు మరి పెరిగి ఆ జటల్లోనే ఆయనకు శక్తి ఉన్నదని మరి అలాగూ ఆయన పెంచబడినాడు. గొప్ప బలాన్ని దేవుడు ఈ సంసోన్కి ఇచ్చినాడు. గాడ్ అనాయింటెడ్ శాంసన్ విత్ గ్రేట్ స్ట్రెంగ్త్ అన్నమాట. గొప్ప బలం. ఎంతటి బలం అంటే మరి శత్రువులను ఎంతోమందిని తరమడానికి ఉన్న శక్తి, ఎంతోమందిని కూల్చడానికి ఉన్న శక్తి, ఒక్కడుగా ఉండి అనేకుల మీదకి వెళ్ళడానికి ఉన్న గొప్ప బలము దేవుడు అతనికి ఇచ్చినాడు. ఇంతటి బలాఢ్యుడు మరి తన జీవితంలో పాపమునకు దాసుడైపోయినాడు. పాపమునకు దాసుడై తన బలాన్ని పోగొట్టుకుంటున్నాడు. తను చేసిన పాపమే తనను పట్టుకున్నది. అంటే ఒక స్త్రీని, ఒక అన్య స్త్రీని ప్రేమించినాడు. ఆమె పేరు దెలీలా. దెలీలాను ప్రేమించినాడు. ఆమె మరి అతన్ని మోసగిస్తుంది, ప్రేమ నటిస్తుంది. ఆమెకు సంసోను మీద కాదు ప్రేమ, సంసోన్ను పట్టిస్తే తన బలం ఎక్కడుందో కనుక్కొని శత్రువులకు తను మరి సంసోన్ను అప్పగిస్తే ఎంతో ధనము మరి దొరుకుతుందని ధనాన్ని ప్రేమించింది. కానీ సంసోను ఈ స్త్రీ యొక్క లాలన మాటల చేత మరి మోసపోయినాడు. ఇంత బలాఢ్యుడు, ఇంత అభిషక్తుడు, గొప్ప ప్రణాళికతో ఈ లోకానికి దేవుడు పంపించినాడు. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడానికి గొప్ప దర్శనం కలిగి ఉన్న ఒక దేవుని చేత ఏర్పాటైన ఒక వ్యక్తి మరి ఎంత భయంకరమైన రీతిలో తన అవసానము మనము న్యాయాధిపతుల గ్రంథం 13 నుండి 16 అధ్యాయాల్లో మనము చూస్తున్నాం. అంటే ఈ సంసోను యొక్క మీరు చరిత్ర చక్కగా మీరు ధ్యానించండి. 4 అధ్యాయాలు చక్కగా చదివినప్పుడు మీకు అర్థమవుతుంది విశ్వాసి పాపానికి దూరంగా ఉండాలని. మనం ఏమని నేర్చుకుంటున్నాం? నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, పైగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. ఒకవేళ అభిషేకం ఉంటే ఆ అభిషేకం కూడా తొలగిపోతుంది. మరి దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలు తొలగిపోతుంది. దానివల్ల వచ్చిన ప్రయోజనం లేదు. అది మొదట తీపిగా ఉంటుంది, కానీ దాని ఫలము ముసిని పండంత చేదు ఫలం. ఆ చేదు ఫలము అనుభవించక తప్పదు. మీరు పాపమును గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినప్పుడు అనేకమైన చోట్లలో పాపం గురించి రాసింది. ఒకడు దేని చేత జయింపబడునో వాడు దానికి దాసుడైపోతాడని పేతురు తన గ్రంథంలో 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనంలో, ఈరోజు నిన్ను ఏది ఏలుతుంది? ఒకవేళ పాపం ఏలితే పాపానికి నువ్వు బానిస అయిపోతావు.
బానిసలుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలవలేదు, కానీ మనం సత్యము తెలుసుకుంటాము. ఈ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వి బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ డ్యూ టు యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ అవర్ సేవియర్. పాపం మనకి మేలు చేయదు, మనకు కీడే చేస్తుంది, మనల్ని నాశనానికి, శాపానికి, నిత్య నరకాగ్నికి నడిపిస్తుంది. కాబట్టి పాపము దులుపుకోవాలన్నమాట. ఒక మాట మీకు చదివి వినిపించాలి. 1 కొరింథీ 6వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. అంటే జారత్వం చేసేవాడు దేవుని ఆలయమైన ఈ దేహంతో పాపం చేస్తున్నాడు, కాబట్టి తప్పకుండా ఆ ఫలము అనుభవిస్తాడు. కాబట్టి నువ్వు జారత్వానికి దూరంగా పారిపోవాలని యోసేపు జారత్వానికి దూరంగా పారిపోయినట్టు ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పోతిఫరు భార్య పాపానికి ఎంత ప్రేరేపించినా ఆ ప్రేరణకు ఒప్పుకోకుండా దేవుని విరోధంగా నేను ఈ పాపం ఎలాగ చేసి తప్పించుకుంటానని చెప్పి పాపాన్ని వదిలి పారిపోతున్నాడు. 2 తిమోతి 2nd chapter 22. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవనేచ్ఛల నుండి పారిపో. ప్రేమ, సమాధానము, మరి పవిత్రత, విశ్వాసం, ఇవన్నీ కూడా నువ్వు వెంటాడాలి. మనం ఇంత వాక్యం వింటున్నాం కదా, ఈ వాక్యం విలువ మీకు ఎప్పుడు తెలుస్తుందంటే మీరు వార్తాపత్రికలు, టీవీలు ఇవన్నీ చూసినప్పుడు, ఘోరాలు, నేరాలు ఇవన్నీ మీరు విన్నప్పుడు, చూసినప్పుడు, అబ్బా దేవుని వాక్యమే మనం ఇలాంటి పాపం నుండి మనల్ని మరి కాపాడుతుందని మనకు అర్థమవుతుంది. పాపం నిన్ను పట్టుకొనునని మనం ఈ ప్రసంగ మరి అంశాలు వింటున్నాం. నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను, ఎందుకంటే నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యము నా హృదయంలో నేను దాచుకున్నానని కీర్తనాకారుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్యాలు విన్నప్పుడు తప్పకుండా మనకు మారు మనసు కలగాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. హృదయాన్ని నమ్మొద్దు. హృదయంలో దేనికి కూడా చోటు ఇవ్వకుండా దేవునికి, దేవుని వాక్యానికే మనం చోటు ఇవ్వాలి. నీ హృదయము నిండిన దాన్ని బట్టే నీ మాటలు, నీ ప్రవర్తన ఉంటుందని మర్చిపోవద్దు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పాపము మొదట్లో చాలా చిన్నగా ఉంటుంది. ఎవ్రీ సిన్ స్టార్ట్స్ స్మాల్. అది చిన్న పాపం అని నిర్లక్ష్యం చేస్తాం. ఆ చిన్న పాపమే పెరిగి 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 ఏమైపోతుంది, పెద్దదైపోతుంది, నిన్ను ముంచేస్తుంది. పాపం చాలా చిన్నగా మొదట్లో నీకు కనబడుతుంది, పర్వాలేదులే అనుకుంటావు. అందుకే ఒక భక్తుడు ఇలాగ అంటున్నాడు, డోంట్ టాయ్ విత్ టెంప్టేషన్. పాపంతో నువ్వు చెలగాటము ఆడకు. పాపం నీ వడిలో ఉంచితే అగ్నిని నీ వడిలో ఉంచుకున్నట్టే అది నిన్ను కాల్చి వేస్తుందని మనం వాక్యంలో కూడా చూస్తున్నాం. నీవు ఎంత దూరం అయితే పోవాలనుకున్నావో పాపంతో, అంతకంటే ఎక్కువ దూరం నిన్ను తీసుకొని వెళ్తుంది. చాలా భయంకరమైన అంతానికి నిన్ను తీసుకొని వెళ్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి పాపం గురించి. పాపాన్ని చాలా అలకగా చులకగా తీసుకోకూడదు. ఒక వ్యాధి నీకు సోకినప్పుడు నువ్వు హౌ సీరియస్ యూ బికమ్, హౌ అలర్ట్ యూ బికమ్. ఒక వ్యాధి నీ శరీరానికి సోకినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటావో అంతకంటే జాగ్రత్తలు తీసుకోవాలి నీ ఆత్మకు వ్యాధి సోకినప్పుడు. పాపం కొద్దిసేపు నేను ఉంచుకుంటాను, తర్వాత దీన్ని వదిలేస్తానులే అని నువ్వు అనుకుంటావు. కొందరు అంటారు, మనసులో అనుకుంటారు, ఏం పర్వాలేదు, దిస్ ఈజ్ వెల్ అండర్ మై కంట్రోల్ అని, ఇది నా కంట్రోల్లోనే ఉందని అనుకుంటారు. కానీ నీ కంట్రోల్, నీ బ్రేక్స్ అన్నీ ఫెయిల్ అయ్యే రోజు వస్తుంది. అది తప్పకుండా ఇట్ ఓవర్కమ్స్ యూ, అంటే నిన్ను గెలిచేస్తుంది. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తాడు కదా, ఏ పాపము నన్ను ఏలనీయకు, ఏ పాపము నన్ను ఏలనీయకుమని ప్రార్థన మనము చూస్తున్నాం. తర్వాత ప్రతి పాపానికి ఒక మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఫర్ ఎవ్రీ సిన్ యూ హ్యావ్ టు పే ఎ ప్రైస్, డోంట్ ఫర్గెట్ దట్. తర్వాత ఇంకోటి మర్చిపోకూడదు, పాపం ఎప్పుడు కూడా అట్రాక్టివ్ ప్యాకేజెస్లో వస్తుందట. చాలా అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తాం, బై 1 get 1 ఫ్రీ, అలాగే వస్తుందంట. అట్రాక్టివ్ ప్యాకేజెస్లో పాపం నీ దగ్గరకు వస్తుంది, దాని దరిదాపుకు రానియకూడదు.
యూ షుడ్ నో దట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ గుడ్, ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ డిస్ట్రక్షన్. మరి పాపం రహస్యంగా చేద్దాం అనుకుంటారు, కానీ తప్పకుండా ఆ పాపం పరిచయం అయిపోతుంది. అంటే తప్పకుండా అన్ని రహస్యాలు కూడా దేవుడు బట్టబయలు చేసే దినం ఒకటి ఉంది, కాబట్టి నీకు ఆ భయము ఉండాలి. లోకం నిన్ను భ్రమ పెడుతుంది, ఆ పిచ్చి భ్రమల్లో ఉంటావు. మరి సంసోను ఇంత గొప్ప అభిషక్తుడు, నాజీరు చేయబడిన వాడు అంటే అర్థం ఏంటంటే హీ హ్యాస్ టు హ్యావ్ కాన్స్టెంట్ ఫెలోషిప్ విత్ గాడ్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎప్పుడు ఎడతెగని బంధము దేవునితో ఉండాలి, ఎందుకంటే దైవ శక్తి పొందుకొని ప్రజలకు ఇవ్వాలి. ఒక విశ్వాసిగా కూడా నూతన నిబంధనలో మనకు దేవునితో ఎడతెగని బంధం ఉండాలి. యేసు ప్రభు శిలువ మరణం చేత తండ్రితో మనకు ఒక బంధం అంటూ ఉంది. అబ్బా తండ్రి అని మనం పిలుస్తున్నాం. సే గ్రేట్ బాండ్ బిట్వీన్ యూ అండ్ హెవెన్లీ ఫాదర్. కాన్స్టెంట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏ పాపం మనం చేయలేం, ఏ పాపానికి దాసుడు కాలేవు. ఎందుకంటే పాపం మీద కూడా నీకు అధికారము దేవుడిస్తాడు. సమాధానకర్తయ్యకు దేవుడు నీ కాళ్ళ క్రింద సాతానును శీఘ్రముగా చితకద్రొక్కించు. అంటే యూ విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ సేటన్, అథారిటీ ఓవర్ సిన్. కనుక ఇలాంటి బంధము దేవునితో కలిగి ఉండాలి. ఎంత ఆకర్షించినా ఆ ఆకర్షణకు లొంగకుండా ఇన్ని వాక్యాలు విని, ఇన్ని వార్నింగ్స్, హెచ్చరికలు విని తిరిగి పాపం జోలికి పోకూడదని మరి ప్రభు పేరట దేవుని వాక్యం ఆనబెట్టి మీకు చెప్తున్నా. నో వన్ కెన్ గెట్ అవే విత్ సిన్, డోంట్ బి ఫూల్డ్. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయం. హల్లెలూయా. సంసోను సమూయేలు ప్రవక్త వంటి వాడు, బాప్తిసం ఇచ్చి యోహాను వంటి ప్రవక్త వంటి వాడు. బాప్తిసం ఇచ్చి యోహాను భక్తుడు తప్పిపోయినట్టు, పాపం చేసినట్టు ఎక్కడా లేదు. సమూయేలు ప్రవక్త పాపంలో పడినట్టు మనకు వాక్యంలో మనం చూడం. కానీ సంసోను ఒక స్త్రీ వశములో అయిపోయినాడు. గొప్ప ప్రణాళిక, గొప్ప దర్శనం కలిగిన వ్యక్తి అభిషేకాన్ని కోల్పోయినాడు, బలహీనుడైపోయినాడు. శత్రువులు అతన్ని లొంగ తీసుకున్నారు, అతని కన్నుగుడ్లు పీకివేసినారు. గొప్ప స్థాయిలోకి పిలువబడిన ఒకడు తిరుగటి విసురుతున్నాడు, ఇస్ డూయింగ్ చీప్ లేబర్. అవన్నీ వాక్యంలో మీరు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నిలుచున్న ప్రతివాడు కూడా పడకుండా జాగ్రత్తగా ఉండాలి. కొందరు అంటారు ఏం పాపం ఏమి మాకు తెలియదండి, అసలు అట్లా నాకు అది తలంపే రాదండి అంటారు. అవన్నీ ఉట్టుట్టి మాటలు, నమ్మలేం. నువ్వు ఈ మనిషిగా ఈ రక్తం మాంసం నీకు ఉన్నంత, ఈ దేహంలో నువ్వు ఉన్నంత వరకు పాపం నిన్ను వెంటాడుతుంది. కానీ దాన్ని ఓడించే, జయించే శక్తి ప్రభువులో నీకు దేవుడు అనుగ్రహించినాడు. క్రీస్తు యేసు మూలమున వీటన్నిటిలో మనము అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాము. చప్పట్లతో దేవుని స్తుతించండి. హల్లెలూయా. వీఆర్ కాంకరింగ్ ఎవ్రీథింగ్ త్రూ ద పవర్ ఆఫ్ జీసస్. అందుకే నీకు ప్రభు యొక్క శక్తి చాలా అవసరం. పౌలు భక్తుడు ఎఫెసీలకు రాస్తూ ఎఫెసీ 6:10 మీరు ప్రభు యొక్క మహాశక్తి ద్వారా మీరు బలవంతులై ఉండుడి. యూ కెనాట్ బి స్ట్రాంగ్ వితౌట్ జీసస్. న్యాయాధిపతులు 15వ అధ్యాయంలో ఫిలిష్తీయులను ఓడించడానికి 4వ వచనం చూడండి. న్యాయాధిపతులు 15:4 పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టాను. అంటే శత్రువులు ఫిలిష్తీయులు ఇశ్రాయేళ్లకు వారికున్న తోటలు, పంటలు అన్నీ కూడా నాశనం చేయడానికి ఒక్కడు, అంటే అంత బలము చేత అభిషేకింపబడినవాడు. మరి దేవుని ప్రజలకు అంటే ఎంత బలంగా అండగా ఉన్నాడో మీరు చూడండి. నక్కలను పట్టుకున్నాడు, 300 నక్కలు. అంటే ఒక కోడిపెట్టను పట్టుకోవడమే ఎంత కష్టం కదా. 300 నక్కలను పట్టుకొని, అసలు నక్కను పట్టుకోవడం చాలా అసాధ్యమైన పని. 300 నక్కలను పట్టుకొని తోకతట్టు తోక కట్టి ఆ తోక మధ్యలో ఒక దివిటి పెట్టి 300 నక్కలు, 2 నక్కలను తోకతట్టు తోక కట్టినాడంటే ఒక 150 పేర్స్ అనమాట, 150 జతల నక్కలను ఫిలిష్తీయుల పైరు మీదకి పంపి అగ్ని చేత తగులబెట్టినాడు. అంటే వారికి ఎంత నష్టం కలిగిందో ఆ రోజు. ఈ సంసోనుకు అంత బలం అన్నమాట. తర్వాత 15వ వచనంలో ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో ఒక 1000 మందిని సంహరించినట్లు ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం
15లో చూస్తున్నాం. మరి అతన్ని ఎవడైనా బంధిస్తే ఆ యొక్క బంధకాలన్నీ కూడా జనపనార వలె అతడు దాన్ని త్రుంచి వేసే శక్తి, సంఖ్యలను కూడా చేతుల మీద నుండి తుత్తినీలుగా చేసే శక్తి, సచ్ ఏ పవర్ఫుల్ అన్నమాట, అనాయింటెడ్ విత్ స్ట్రెంగ్త్. అలాంటి వ్యక్తి సంసోన్. మరి 16వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక వేశ్య, దెలీలా అనే ఒక వేశ్య స్త్రీ అతన్ని లొంగ తీసుకుంది. ఆ సంసోను అభిషక్తుడు ఈమె వలయంలో పడిపోయినాడు. ఆమె తన లాలన మాటలతో అతన్ని మోసం చేస్తుందని మీరు ఇదంతా ఇంటికి వెళ్ళి చదవచ్చు. 16వ వచనం చూడండి. ఈ దెలీలా అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నదని అతడు ప్రాణము విసికి చావగొరి, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుందని అడిగి 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 విసికించేస్తుంది అన్నమాట. మరి ఎందుకు పోయినాడు ఆ స్త్రీ దగ్గర? ఇంత అభిషక్తునికి ఒక వేశ్యా స్త్రీ ఎలాగుంటుందో తెలియదా? మీరు సామెతల గ్రంథం 5వ అధ్యాయం చూడండి, 5, 6, 7లో 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నూనెపైనవి, దానివల్ల కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. ఇంకా చాలా, జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొను. 8వ వచనం. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవితకాలము ఇచ్చివేతు. 22వ వచనం చూడండి. దుష్టుని దోషములు వానిని చిక్కుల బెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును, శిక్ష లేకే అట్టి వాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి పోవును. ఇంకా 6వ అధ్యాయం 24వ వచనం. చెడు స్త్రీ వద్దకు పోకుండుము, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండము, అది నిన్ను కాపాడునంటే 23వ వచనంలో ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములై ఉంది. ఇవి నిన్ను కాపాడుతుంది జార స్త్రీ దగ్గరికి వెళ్లకుండా. 25వ వచనం సామెతలు 6:25. దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోబర్చుకొననీయకుము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన వాని పాదములు కమలకుండునా. 32వ వచనం. జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే, వాడు దెబ్బలకును అవమానకును పాత్రుడగును, వాని కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. ఇంకా ఇలాంటి వాక్యాలు చాలా ఉంది. మరి 17వ వచనం చూడండి. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజరు చేయబడిన వాడనై ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనేను. అయిపోయింది. హి టోల్డ్ ద సీక్రెట్. చాలా మరి చెప్పకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసినాడు. ముందున్న వాక్యాల్లో మీకు తెలుస్తుంది. చెప్పలేదు, వెంటనే ఏం చెప్పలేదు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి అడిగి 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 ఏవేవో జవాబులు చెప్పినాడు. నీకు నా మీద ప్రేమ లేదా, నా మీద ప్రేమ ఉంటే నువ్వు సత్యం చెప్పవా అని ఇలాంటి మాటలతో విసిగించిందనమాట. అప్పుడు చెప్పేస్తాడు. 16వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న సత్యం చెప్పేస్తున్నాడు. నా తల్లి గర్భం నుండి నేను ఏర్పాటైన వాడను, దేవునికి నాజరు చేయబడిన వాడను, నా తల మీదకి మంగళకత్తి రాలేదు, నేను క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగి నేను ఇతర మనుషుల వలె అయిపోతాను అని ఆ రహస్యం చెప్పగానే 18వ వచనం. అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయములను నాకు తెలిపిన నేను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించడానికి మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముదని అనుకోనేను. ఇంకా అభిషేకం నాకుంది, నాదేం పోలేదు అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అతడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరుగలి విసురువాడాయను.
అయితే అతడు క్షౌరము చేయబడి తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచటకు మొదలుపెట్టాను. అంటే ఇతడు ప్రార్థన చేసినట్టు మరి వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంతటి అభిషక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 28వ వచనం చూడండి. అంటున్నాడు, నాకు ఒక మారు కూడా నీవు అభిషేకం ఇస్తే నా శత్రువులందరినీ కూడా నేను సంహరిస్తాను. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టినాడు. కానీ ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. పాపం చేత దేవునికి దూరమైనాడు. అయినా దేవుని దగ్గరికి రాగానే దేవుడు కనికరంతో ఆ ప్రార్థన విని తిరిగి శక్తిని ఇస్తాడు సంసోనుకు. 29, ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్యస్థముల్లో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలంలో అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ఇవన్నీ మనము విన్నప్పుడు సంసోను యొక్క జీవితంలో కలిగిన నష్టము అది అతడు చేసిన పాపానికి ఫలితంగా ఉందని మనం చూస్తున్నాం. మొదట సంసోను నష్టపోయి అని నేను ఐ జస్ట్ నోటెడ్ వాట్ ఆల్ హీ లాస్ట్ డ్యూ టు డిసొబీడియన్స్ అండ్ సిన్. పాపంలో పడి అభిషేకాన్ని కోల్పోయినాడు. రెండవది, దేవుడు అతన్ని విడిచిపోయినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడే వదిలిపోతే ఇంకేం మిగిలి ఉంటుంది. మూడవది, ఒక స్త్రీ తనను మోసం చేయడానికి అంత బలహీనుడైపోయినాడు. అంటే హీ వాజ్ డిసీవ్డ్ బై ఎ వుమన్. అంతటి గొప్ప వ్యక్తి మోసంలో పడిపోయినట్టు మనం చూస్తున్నాం. నాలుగవది, శత్రువులు అతన్ని లొంగ తీసుకున్నారు. ఎప్పుడైతే మనము దేవునికి అవిధేయత చూపెడతామో శత్రువులు మన మీద పెత్తనం చేయడానికి మొదలు పెడతారు. అంటే శత్రువులకు జయం వస్తుంది, నీకు ఓటమి వస్తుందని మనము సంసోను జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. 5వ చూసినప్పుడు కన్నులు ఊడదీసినారు. ఒక మనిషికి చాలా విలువైన అవయవం కన్ను. కన్నుతోనే కదా ప్రపంచాన్ని చూసేది. నువ్వు కన్నుతో నువ్వు దేవుని తట్టు చూడాలి, లేక నువ్వు కన్నుతో పాపం చేయడానికి కూడా వీలున్నది. ఈ లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును. చప్పట్లతో దేవుని స్తుతించండి. లోకాశ, నేత్రాశ, జీవపు డంభము ఇవన్నీ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడే నిత్యం నిలుస్తాడు. గుడ్డివాడై తిరగలి విసురుతున్నాడు. అంటే ఎక్కడి నుండి జారినాడు. పట్టణం పరాక్రమంతో పట్టుకునే దానికంటే నీకున్న మనసును దేవుని నియమాల్లో మరి దేవుని వాక్యపు అదుపులో ఉంచుకోవడం అది చాలా గొప్పదని వాక్యం చూస్తున్నాం. సామెతలు 25:28 చూడండి. 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. నీ ఇంటికి ఫెన్సింగ్ లేకుంటే ఎలాగో, నువ్వున్న పట్టణానికి ప్రాకారం లేకుంటే ఎలాగుంటుందో అలాగే. అంటే ఏ శత్రు ఎప్పుడైనా ప్రవేశించి నిన్ను హాని చేసే రీతిగా ఉంటుంది నీ మనసును నీవు మరి అణుచుకోలేకపోతే అని వాక్యం నుండి మనం చూస్తున్నాం. చాలా కార్యము సంసోను జీవితం నుండి మనం నేర్చుకున్నాము. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి మాతో మాట్లాడినావు, నీవు పాపంకు దూరంగా మేము పారిపోవడానికి మాకు సహాయం దయచేయండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాపం యొక్క చేదు ఫలాన్ని గురించి గొప్ప అభిషక్తుడైన సంసోను జీవితం నుండి మేము నేర్చుకున్నాం. ప్రభువా, నీ పాపం నిన్ను పట్టుకొనునని ప్రసంగాలు మేము వింటున్నాం. ఆకాను గురించి నేర్చుకున్నాం, గెహజీ గురించి నేర్చుకున్నాం, సంసోను గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. పాపం ఎప్పుడు కూడా ఫలం ఇవ్వకుండా ఉండదని, దాని పర్యవసానం చాలా చేదుగాను నాశనకరంగాను శాపకరంగాను ఉంటుందని మీరు మా అందరినీ హెచ్చరించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. మాకు అందరికీ కావాలి ఈ హెచ్చరిక, ఈ గద్దెంపు కనుక మేము నీ వాక్యం అనే అర్థంలో మమ్మల్ని మేము సరిచూసుకొని మా జీవితాలు చక్కబెట్టుకోవడానికి కృప దయచేయండి. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడవడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధ జీవితము మాకు దయచేయండి. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని ప్రశ్న మేము చూస్తున్నాం. జాగ్రత్తను దూరంగా పారిపోవడని ఆజ్ఞను మేము చూస్తున్నాం. ప్రభువా, మాకు సహాయం దయచేయండి. మా దినదే జీవితంలో ఈ లోక మాలిన్యం అంటకుండా మమ్మను పవిత్రులుగా కాపాడమని
ఈ పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రులుగా పరిశుద్ధ జనముగా చేయమని, దేవుని వాక్యం విన్న వారిని మీ రక్తంతో పవిత్రపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక.